కళ్ళతో కూడా వింటున్నట్టు అనిపిస్తుందంట. ఆ! వింటేనే కాదు. అదే అమ్మా. ఆ! నేను అన్నాను అలాని. "నీకు వినే కన్నులున్నాయని." ఆ రకంగా చెప్పవచ్చునంటే కనుక. సరే మీరు ఏమన్నారంటే చెవితో వినడం అనేది ఉంటుంది. చెవితో కాకుండా మరో వినడం కూడా ఉంటుంది అని. అంటే ఏంటి? ఒక కొత్త సాధనం. ఆ పరికరం ఉనికిలోకి వచ్చిందా ఏమైనా? అంటే పరికరం అంటే ఆ మెదడు కణాలలో అది భౌతికంగా పెరిగిన మార్పు కాదది. ఒక భౌతికత కాదు. ఒక కొత్త కౌశలం. ఒక కొత్త సామర్థ్యమా అది? అని నేను ఇంకా ముందుకు శోధించసాగాను. ఆయన అంటున్నాడు, అది భౌతికమైనది కాదంటండి ఆ వినేది. మీకు అర్థమైందా? అమ్మా అర్థమైంది. ఆ మెదడు కణాల్లో భౌతికంగా పెరిగిన మార్పు కాదంటమ్మా అది. అవునమ్మా. ఆ మెదడు కణాలలో ఒక కొత్త సామర్థ్యం అన్నమాట. అవును. కొత్తది అది. ఆ! అయితే ఆయన అన్నాడు, అదే పువ్వు అనుకుంటాను. అంటే దీనికి సమాధానం ఇవ్వాలంటే ఇంకొక కొత్త పదాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఆ కొత్త పదం ఏంటో తెలుసా? అంతర్దృష్టి. ఆ! అంతర్దృష్టి. అంతేనమ్మా. అంతర్దృష్టే వినటము, ఆ అంతర్దృష్టే సమాధానం. మరి అప్పుడు ఈ అంతర్దృష్టిలో ఆ అంతర్దృష్టి అనే ఆ మానసిక స్థితిలో జ్ఞాపకాలు ఉండవచ్చు. జ్ఞాపకాలు లేవు, నిర్ధారణ లేవు. ఫలానాదిగా ఏదో జరుగుతుందేమో అని ఎదురు చూడటం కూడా ఉండదు. అసలు ప్రతి చర్య జరిపే గుణమే ఇక్కడ ఉండదంట. ఇది అంతర్దృష్టి అంటే. ఈ అంతర్దృష్టి అనే ఈ పదంలో ఇంకా ఎంతగానో అంతర్గర్భితమైనది కూడా ఉంది. అంతర్గర్భితంగా ఉందన్నమాట నిగూఢంగా లోపల. అలాగే మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు చెవితో వినటం ఉంటుంది, చెవి కాని దాంతో కూడా వినటం ఉంటుంది. అంటే అర్థం మనసు స్మృతులు లేని, నిర్ధారణ లేని, అభిప్రాయం లేని, ఏ ముసుగు లేని మనసు ఏది నమోదు చేయదు కాబట్టి అక్కడ చెవి లేదు, ఏది లేదు ఇంక అసలు. ఏ ముద్ర లేదు. ఆ కారణంగా ఆ ప్రశ్న మునుపటి జ్ఞాపకాన్ని నుంచి వచ్చింది కాదు. అనుసరించే సమాధానం వెలువట్టం అక్కడ ఉండదు. అటువంటి సమాధానం లేకపోవటం వలన ఆ ప్రశ్నలో అంతర్దృష్టే ఉంది. ఆ ప్రశ్నలోకి అంతర్దృష్టి వచ్చేస్తుంది. అంటూ కృష్ణుజీ తమ మనసును ఇంకా ఇంకా అన్వేషిస్తారన్నమాట. ఇంతటితో ఈ రోజు సరిపెట్టేదో మళ్ళీ రేపు చూద్దాం. ఇది విజయ మీకు అర్థమైందమ్మా. ఇది చెబుతో వింటే అర్థమయ్యేది కాదమ్మా. కాదు కాదు. పూర్తిగా ఆయన ఏమన్నాడు? సమాధానం కూడా ఆ అంతర్దృష్టి నుంచే ఉంది అన్నాడు. అవును. అవునమ్మా. చూసారు, ఏదో ఒక నిర్ణయించు, తీర్మానించు అలా లేదు ఆ సమాధానం. అవును. అవునమ్మా. ఇదే చూస్తే మనం ఎక్కడున్నా ఉంటారు. రండి ఇంకా నేను రాలేదనుకున్నా. రండి. నేను సార్ మాట్లాడతాను.